హ్యాండిక్యాప్ సార్ కొడుకు హ్యాండిక్యాప్ కొడుకు కత్తి కూడా చచ్చిపోయాడు. లేదా పండ్ల సంతా పోయారు, గుండంలో పోయారు, ఒకళ్ళు కాపాడడం పోయినట్టుంది. కానీ ఏంటంటే పడవలు కొన్ని వాళ్ళు పోయి అమ్మాయిలు లాక్కొచ్చారు, ఇలా రాలేకపోయారు. పడవ బోటు వల్లలుకుంటా ఉన్నాము. చూసి మేము పరిగెత్తుకుంటూ పోయి లాక్కోరాగా మొత్తం అని చెప్పారు. ఇంకొక అబ్బాయి దొరకలే, ఇంకా బయటకు కూడా చింగరాయకుండా అబ్బాయి. ఈ నలుగురు పోయారు, నలుగురు అమ్మాయి బయటకు వచ్చింది. ఇంకొక అబ్బాయి అదే టైంలో ఇంకొక అబ్బాయి పెద్ద సుడిగుండంలాగా వచ్చిందట. వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు వాళ్ళని కూడా వాళ్ళే చెప్పారు, అమ్మాయిని కాపాడే వాళ్ళు చెప్పారు. మా బాబుని ఒక ఆయన గుడికేసుకుని తీసుకుపోయి అప్పుడే తీసుకొచ్చాడు. బతికి బాగా మంచుకుంది అనుకున్నా అసలు నేను. ఒడ్డుకు వచ్చినా పోయింది అమ్మాయి, నీళ్లు మింగింది లోపల. మీరు కూడా పోయారు అక్కడికి? మీరు కూడా ఉన్నారు అక్కడ? కుటుంబ సభ్యులందరూ కూడా విహారం కోసం వెళ్తాం. ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు వ్యక్తులు సముద్రంలో ప్రాణాలు కోల్పోవడం చాలా ఇబ్బంది కలగజేస్తుంది. అదే సమయంలో చనిపోయిన మాధవ్ భార్యని అక్కడ వలలు అనుకుంటుంటే ఫిషర్మెన్ బోట్లో వెళ్ళి కాపాడటం, కొంతలో ఒక ప్రాణాన్ని కాపాడగలిగారు. ఇంకొక అబ్బాయి శరీరం ఇంకా కూడా తెలియరాలేదు, బయట రాలేదు. గాలింపు చర్యలో ఎస్పీ గారు కూడా ఇంకా 4 బోట్లు కూడా పంపించి గాలింపు చేపడతా ఉన్నాం. ఆ బాడీ కూడా రాలేదు. ఈ సంఘటన చాలా కలిసి వెళ్తుంది. అందులో కొత్తగా వివాహం అయినటువంటి వాళ్ళు, చిన్నపిల్లలు బాధాకరం. దీని పట్ల మీద తీవ్రమైనటువంటి సంతాపాన్ని వ్యక్తపడుతూ అదేవిధంగా పోస్ట్ మార్టం ఇవి కూడా త్వరగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ పరంగా పరిశీలన చేసి ప్రభుత్వ పరంగా ఏదైతే అవకాశాలు ఉంటాయో అవన్నీ కూడా మేము చూస్తాం. చెప్పే భాషలు అందరికీ నమస్కారం. సంక్రాంతి పర్వదినాన గ్రామాల్లో అందరూ కూడా ఏదో ఒక ఆనందం కోసం సముద్ర స్నానాలకు వెళ్ళడం జరిగింది. పక్కనే మన కొండేపి నియోజకవర్గంలోని గ్రామంలో నుంచి వాళ్ళందరూ కూడా గ్రామంలో అందరూ కలిసి ఒక 15 మంది కలిసి సముద్ర స్నానాలు పాకలు వెళ్ళడం జరిగిందన్న దురదృష్టవశాత్తు ఒకే ఫ్యామిలీలో ముగ్గురు చనిపోవడం చాలా బాధాకరం. ఇటువంటి వాళ్ళ ఫ్యామిలీకి మనం ఎవరూ కూడా ఓదార్చలేని పరిస్థితి దురదృష్టవశాత్తు జరిగింది. ఇటువంటి జరగకుండా ఉండాల్సిన పరిస్థితి. పండుగ రోజు అందరం సంతోషాలతో ఉంటే మన పక్క కుటుంబాలు వాళ్ళని చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. తప్పకుండా మంత్రివర్యులు కూడా ఏవైతే వాళ్ళ గవర్నమెంట్ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ ఇచ్చేదానికి అందరూ సహకరించి వాళ్ళ కుటుంబాలకి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఇటువంటి జరగకూడదు. ఇటువంటి కార్యక్రమం పండుగ రోజు ఇటువంటి చూస్తామని కూడా ఊహించుకోవడానికి కూడా చాలా బాధగా ఉంది. తప్పకుండా మా నుంచి కూడా సహాయ సహకారం. అలాగే కొల్లగుంట అనంతసాగరం గ్రామం నుంచి కూడా వాళ్ళ రిలేటివ్స్తో ఆ అమ్మాయి కూడా పోవడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆ అమ్మాయి కూడా చనిపోవడం చాలా బాధగా ఉంది. తప్పకుండా మా వంతు సహాయ సహకారం కుటుంబాలకు సాయం చేస్తామని చెప్పి